చూస్తున్నారు కరాటే కళ్యాణిపై దాడి జరిగింది. ఆదిపట్లం వండర్లా దగ్గర కరాటే కళ్యాణిపై దాడి జరిగింది. కళ్యాణిపై దాడి చేశారు యువకులు. బూతులు తిడుతూ కరాటే కళ్యాణిపై దాడికి దిగారు. టీటీడీ లక్కీ డ్రా పేరుతో యువకుల దందాకు సంబంధించిన అంశాన్ని వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు కరాటే కళ్యాణి. ఆ యువకుడిని పట్టుకునే ప్రయత్నం చేశారు ఆమె. పంజగుట్ట పోలీసుల సాయంతో ఇద్దరిని పట్టుకునే ప్రయత్నం చేశారు కరాటే కళ్యాణి. అదే టైంలో కళ్యాణిపై దాడికి యత్నించారు యువకులు. ఆ విజువల్ని మీరు చూడడం జరుగుతోంది. వెంటనే తనపై దాడి జరుగుతోందని తెలిసి ఆమె తన దగ్గర ఉన్న ఫోన్తో వెంటనే ఆ వీడియోని చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ఆ సెల్ఫీ వీడియోని ఆమె షూట్ చేశారు. ఒక్కసారి ఏం జరిగిందనేది వీడియోని చూసే ప్రయత్నం చేద్దాం. ముందుగా సార్ ఇక్కడ చాలా ఘోరాలు జరుగుతున్నాయి. నువ్వు కెమెరా నువ్వు తీసుకో. నువ్వు ఆడికెందుకు ఇచ్చావు? ఆడికెందుకు ఇచ్చినావు? ఆడికెందుకు ఇచ్చావు? కెమెరా ఆడికెందుకు ఇచ్చినావు? నువ్వు ఫోన్ ఇవ్వాలి. ఆడికెందుకు ఇచ్చిన కెమెరా? అదే పెగులుతుంది కదా. అదే చూద్దాం 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 సరే చూద్దాం చూద్దాం. సార్ పగల కొడతా అన్నాడు కదా. పగలగొట్టిండా? పగలగొడదాం. అదే పగలగొడతాడు చూద్దాం. సార్ ఇక్కడ చాలా ఘోరాలు జరుగుతున్నాయి. న్యాయం కోసం పోరాటం చేస్తున్నందుకు ఇక్కడ మొత్తం అందరూ ఒకటై ఏకంగా శుభ్రంగా ఘోరమైన ఇక్కడ అందరూ మీదకి వచ్చి నువ్వు బాగా చేస్తున్నావు. నా కొడుకు రానికి ఈరోజు రా. ఈ రోజు ఉందా ఏమైతే చూద్దాం రా. సార్ నేను రాని ఇక్కడ నుంచి కదలేను. ఈ వాళ్ళందరూ మొత్తం అందరూ వీడియోలు రెడీ. నా కొడుకుని ఈ పిల్లలకి ఇస్తే ఆ పిల్లలకి ఇచ్చేసి వీళ్ళందరూ కెమెరా పగలు కొడతారా? నా కొడుకుని కొడతారా? ఎలా పెట్టాలో తెలుసు. నేను రాను. ఏమైతుందో అయితే రండి రండి చూపిస్తా. మీకు ఏం జరుగుతుంది ఇవాళ జరుగుతుంది. సార్ నేను ఊరుకోను. నేను ఇక్కడ నుంచి ఫోన్ చేయి మొత్తం సార్ చేయగారు ఫోన్ నువ్వు కెమెరా నువ్వు తీసుకో. నువ్వు ఆడికెందుకు ఇచ్చావు? ఆడికెందుకు ఇచ్చినావు? ఆడికెందుకు ఇచ్చినావు? సరే అందరూ చాలా నీచంగా ఇక్కడ పోలీసు దొంగ వాళ్ళు వీళ్ళందరూ ఇల్లీగల్ చేస్తున్నారంటే వెనకాల నిలబడి వీళ్ళు హిందువులు కాదు, వీళ్ళు దరిద్రంగా ఇలా మాట్లాడుతున్నారు. ఇప్పుడు నేను చెప్తా వీళ్ళందరికీ ఉంది మొత్తం అందరికి ఫోటోలు వీడియోది మొత్తం అందరు జుట్టోడిది అవో అక్కడ చూడబుద్ధి ఫస్ట్ వీళ్ళది వీళ్ళందరిది మొత్తం వాళ్ళందరూ వెళ్ళాలి. సార్ నేను ఇక్కడ ఇల్లీగల్ యాక్టివిటీ కంప్లైంట్ నేను వచ్చిన మిమ్మల్ని తీసుకొచ్చా. నేను ఒక్కదాన్ని రాలే. నేను పోలీస్ తో వచ్చిన. నేను పోలీస్ తెచ్చా. నన్ను నా సార్ లాగుతున్నాడు సార్ పైలేడు. ఇలా చెప్పొచ్చా? మంచిగా మాట్లాడతా లేదా వీళ్ళకి? వీడు ఏం చేస్తుండే చెప్తా. ఇప్పుడు దిగుతున్నప్పుడు ఏం చేస్తుండే చెప్తా. దారిలో వీడి సంగతి ఉంది ఈరోజు. మీరు చేసిందంటే మీరేం చేస్తున్నారా? నేను పేక్ చేయలేదు. నేను రియల్ ఇక్కడ అర్థమైందా? ఇప్పుడు నేను వెళ్ళాను సార్. నాకు పోలీసు రావాలి ఇక్కడికి. ఇక్కడ రావాలి. నేను రాను. నేను ఇక్కడే ఉంటా. నేను ఊరుకోను సార్. నేను ఊరుకోను. వీళ్ళు మాట్లాడిన దానికి దానికి పనిష్మెంట్ ఇక్కడే కావాలా? నేను ఒప్పుకోను సార్. నేను ఒప్పుకోను. ఏం మాట్లాడాను సార్? మీకు తెలీదా సార్? నా కొడుకుని కొట్టి నేను ఒప్పుకోను సార్. లేదు సార్. ప్రెస్ అంతా ఇక్కడికి వస్తుంది. నేను మాట్లాడతాను. రైట్ కరాటే కళ్యాణి అక్కడికి చేరుకున్న తర్వాత ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతం అక్కడే బైఠాయించి ఆమె ఆందోళనకు దిగారు. నాకు న్యాయం ఇక్కడే జరగాలి అంటే ఆమె అక్కడ ఆందోళనకు పిలుపునిచ్చారు. కొద్ది రోజుల క్రితం తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయం ముందు, ఆ గుడి ముందు
ఆ వీడియో మీరు చూడొచ్చు. ఒక వ్యక్తి ఇక్కడ క్యూఆర్ కోడ్కి స్కాన్ చేయండి, ఇంత అమౌంట్ పంపించండి. అసలు గుడి ముందు అటువంటివి చేయడమే తప్పు. ఈ అంశానికి సంబంధించి మాట్లాడుకుంటుంటారు. దాంతోపాటు ఒక మనిషిని మీరు డబ్బులు కట్టండి అని చెప్పినప్పుడు, ఎందుకంటే ఒక విధంగా చెప్పాలంటే ఇటువంటిదే కదా, మీరు డబ్బులు పెట్టండి క్రికెట్లో, లేకపోతే మీరు ఈ గేమ్లో డబ్బులు పెట్టండి, మీరు ఎంత గెలుచుకోండి అంటూ ఉంటారు. అది ఎంతవరకు సమంజసం? సో ప్రస్తుతం దీని గురించి మాట్లాడుకుంటే క్రమం ఈ రెండు కరెక్ట్ కాదు. అందుకోసమే నేను అక్కడికి వెళ్ళానంటూ కూడా కరాటే కళ్యాణి చెప్పుకొచ్చారు. మరి కాసేపట్లో కరాటే కళ్యాణి కూడా మనకి లైవ్లో జాయిన్ కాబోతున్నారు. కరాటే కళ్యాణి కూడా ఫోన్లలో మనకి అందుబాటులోకి రాబోతున్నారు. ఇఫ్ పాసిబుల్ కరాటే కళ్యాణితో డైరెక్ట్గా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఇంతకీ ఏం జరిగింది అక్కడ అనేది డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి పవన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. పవన్, ప్రస్తుతం అక్కడ ఏం జరిగింది? కళ్యాణికి సంబంధించి ఎందుకు అక్కడికి వెళ్ళడం, అంటే కళ్యాణి ఎందుకు వెళ్ళారు, అక్కడ ఏం జరిగింది? సచిన్, ఏదైతే టీటీడీ లక్కీ డ్రా పేరుతో కొంతమంది యువకులు ఒక దందాన్ని అయితే మొదలు పెట్టడం జరిగింది. ఏకంగా ఆలయం ముందే మీరు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకుని డబ్బులు కడితే మీకు ఏదైతే దర్శనం టికెట్లు ఉంటాయి ఇవన్నీ కూడా వస్తాయి. అదేవిధంగా లక్కీ డ్రాలో మీకు ఇవన్నీ కూడా బహుమతులు వస్తాయంటే కూడా నమ్మించి అందరి దగ్గర నుంచి కూడా డబ్బులు వసూలు చేస్తూ వస్తా ఉన్నారు. అదేవిధంగా వీళ్ళు వీడియో తీసి కూడా కొన్ని వైరల్ చేస్తూ ప్రమోషన్స్ కూడా చేస్తా ఉన్నారు. అంటే వీళ్ళు చేసే మోసాన్ని కూడా చాలా పకడ్బందీగా ప్లాన్ గా ఏదో నిజంగా లక్కీ డ్రా చేసినట్టుగా, నిజంగా ఒక వ్యవస్థ సంస్థ చేసినట్టుగా వీళ్ళందరూ కూడా నమ్మపలికే ప్రయత్నం చేస్తారు. ఇవన్నీ కూడా కొన్ని విషయాలు కరాటే కళ్యాణ్ గారి దృష్టికి రావడంతో ఇవన్నీ కూడా ఈ లెక్క ఏంటో తెలుసారన్నట్టుగా వన్యగూడ పోలీస్ స్టేషన్ ని ఆశ్రయించి కొంతమంది పోలీసుల సహకారంతో నేరుగా ఏదైతే వీరు డబ్బులు కలెక్ట్ చేస్తూ క్యూఆర్ కోడ్ స్కాన్ చేపిస్తూ లక్కీ డ్రా పేరుతో మోసం చేస్తున్నారో డైరెక్ట్ గా ఆ యువకుల దగ్గరికి పోలీసులు తీసుకొని వెళ్ళడం జరిగింది. ఈ నిలదీసి అక్కడంతో ఆ యువకులు ఎవరైతే ఉన్నారో విచక్షణ రహితంగా తను ఏం చేస్తున్నారో మర్చిపోయి కరాటే కళ్యాణి పైనే దూషిస్తూ పదజాలం వాడుతూ అదేవిధంగా ఆమెపై తిరిగి దాడి చేయడం జరిగింది. ఒక పక్క పోలీసులు ఎంత ఆపుతున్నాయో వాళ్ళు యువకులు రాకుండా చిల్లరైపోతా ఉన్నారు. ఏదైతే ఒక గంజాయి గొడవలో కొంతమంది యువకులు ఎలాగైతే హత్య చేస్తా ఉంటారో ఇలాంటి దందతులు మీరు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించిన కరాటే కళ్యాణ్ గారిపై కూడా పరుష పదజాలం వాడుతూ దాడి చేయడం జరిగింది. ఇదే నేపథ్యంలో పోలీసులు కూడా వారిని అదుపులో తీసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కరాటే కళ్యాణి గారు ఆల్ రైట్ పవన్, ఒక్కసారి మీ లైన్ లో ఉండే ప్రయత్నం చేయండి. కరాటే కళ్యాణి అటాక్ కి సంబంధించి, ఆ దాడికి సంబంధించి ఇంకొక వీడియో ఇప్పుడు రీసెంట్ గా ఒక వీడియో వచ్చిందో ఆ వీడియో చూద్దాం ముందుగా. ఇక్కడ న్యాయం లేదు, ధర్మం లేదు, చాలా నీచంగా ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్న వాళ్ళని ఇది చేస్తే ఇంత ఘోరంగా అందరూ కలిసి ఇక్కడ ఆడదాన్ని చూడకుండా చాలా ఘోరంగా నా మీదకి దౌర్జన్యం చేస్తూ వాడు ఎవడో వచ్చిండు లోపల నుంచి తిరుగుతుంటే ఈ సంగతి చూసుకుందాం అని మాట్లాడుతుంటాడు. ఇక్కడ మా పిల్లడు వస్తే నువ్వెందుకు కెమెరా పట్టుకున్నావురా, నువ్వెందుకు కెమెరా పట్టుకున్నావు అన్నాడు. అబ్బాయి పట్టుకోవడానికి ఇస్తే ఈ అబ్బాయి పక్కన అందించిండు మామూలు చిన్న కెమెరా తీయడానికి. ఆడు కెమెరా పట్టుకొని వచ్చిండంట. నువ్వు ఎందుకు తెచ్చినవరా, నువ్వు ఎంత టైం రానిది, నీ ఎంత వయసు ఎంత అని అడుగుతున్నాడు. ఇగో ఇతను చాలా నీచంగా మాట్లాడిండు, నన్ను బూతులు ఎట్టాడు, చాలా నీచంగా మాట్లాడిండు. మళ్ళీ నువ్వు ఎందుకు వచ్చావు, నీకేం పని, నువ్వు ఇక్కడ ఎవరు, అసలు నువ్వేం చేస్తున్నావు అని అడుగుతున్నాడు ఇతను. వీళ్ళందరూ కూడా వీడియో చెప్పుకుంటే ఏం చేస్తున్నావు, చెత్త కొడక ఏం చేస్తున్నావు, వీడియో తీయడం రాదా నీకు, వీడియో తీయడం రాదా నీకు, ఆడు తీస్తున్నాడు, సిగ్గులేదా నీకు, సిగ్గులేదా, వాడు తీస్తున్నాడు చూడు, వాడు తీస్తున్నాడు, వీడేది వాడెవడో వచ్చి మాట్లాడితే పడాల్సిన అవసరం నాకు లేదు, వాడెవడో మాట్లాడితే పడాల్సిన అవసరం నాకు లేదు. అర్థమైందా? నేనేంటో నాకు తెలుసు, నేను న్యాయం కోసం పోరాడుతున్నా, ఇక్కడే ఉంటాను నేను, రమ్మను అంత. ఇది ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ డిస్ట్రిబ్యూటింగ్ కంటెంట్ వీడియో డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైస్డ్. ప్రస్తుతం కరాటే కళ్యాణి ఈ అంశం మీద రియాక్ట్ అవుతున్నారు. ఒకటే చెప్తున్నారు, నేను ఇక్కడికి వచ్చింది